మాతృదేవోభవ. విశ్వంబంతయునిండిదోచునదె సాధ్వీ నీస్వరూపంబు బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతిద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణా సాకల్యధీకుల్యమై. మాతృకరుణా సాకల్యధీకుల్యమై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 212వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. గుణత్రయ విభాగ యోగం ఇంచుమించు చివరకు వచ్చేసింది. ఇప్పుడు మనకి అత్యంత ముఖ్యమైనటువంటి సుఖదుఖాలని సమానంగా తీసుకుని ఆధునిక జీవితంలో ఆనందంగా ఉండడం ఎలాగా. సమదుఃఖ సుఖ స్వస్థక సమలోష్టాశ్మకాంచనక తుల్య ప్రియా ప్రియోధీరక తుల్య నింద ఆత్మసంస్తుతి. చాలా కష్టమే, కానీ ప్రయత్నం చేస్తే చాలా సులభం. నేను అహం అనేదాన్ని వదిలేయగలిగితే చాలు, అంతే. చాలా తేలిగ్గా చెబుతాం, కానీ చెయ్యాలి. అంత వదలకపోయినా కూడా చేయొచ్చు. చూద్దాం, ఏం పర్వాలా, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇవన్నీ ఎవరికో సాధ్యమని వదిలేస్తే ఎందుకండి ఈ శ్లోకాలన్నీ? యుద్ధభూమి మధ్యలో నుంచోబెట్టి అర్జునుడికి చెప్పాడు. ఆపాటి మనం తగమా? మన జాతిలో అవగాహనలో, మన అవగాహనలో ఒక పెద్ద లోపం ఏమిటంటే, ఆ భగవద్గీత అర్జునుడు అలా వెనకలిగాడంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాడో ఈ ఆలోచన చాలా తప్పండి. పుణ్యం చేసుకోవడం వల్ల అర్జునుడు భగవద్గీత వినలేదు. ఆయనకు అవసరమై చెప్పాడు భగవంతుడు. ఆయనకు అవసరం, ధర్మరాజుకు అవసరం లేదు. భీముడికి చెప్పి ఉపయోగం లేదు. అంతే, ఎవరికి అవసరమో చెప్పేది అవసరం. అదేదో అదృష్టం కింద మాట్లాడద్దు. అర్జునుడిని తక్కువ చేయడం కాదు ఇది, పరిస్థితిని సరిగ్గా అవగాహన చేసుకోవడం. ఎందుకంటే విన్నవాడు గొప్పవాడు, చెప్పినవాడు గొప్పవాడు. ఎక్కడో ఆ చెట్టు కింద చెప్పారట, ఆ చెట్టు చాలా గొప్పది. ఏ రోజు చెప్పాడు? అది మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆ ఏకాదశి గొప్పది. మనం ఏమిటి పనికి మాలిన వాళ్ళం ఇక్కడ? ఏకాదశులు గొప్పవి, ద్వాదశులు గొప్పవి, చెట్లు గొప్పవి, పొట్టలు గొప్పవి, రథాలు గొప్పవి, గుర్రాలు గొప్పవి. మనిషి ఒక్కడే పనికి మాలినవాడు. కానీ ఆ గ్రంథాలన్నీ చాలా స్పష్టంగా నువ్వు బాగుపడడం కోసం మేము ఇవన్నీ చెప్పామయ్యా. చెట్లు పొట్లు పట్టుకుంటావు, ఎప్పుడు చెప్పారంటావు, ఎక్కడ చెప్పారంటావు, ఎవడు వినాడంటావు, ఎవడు క్యాసెట్ తీసాడంటావు. ఇవన్నీ పవిత్రంగా ఆలోచిస్తావు, కానీ నీ మనస్సు వీటన్నిటికంటే పవిత్రమని ఎందుకు ఆలోచించవు మిత్రమా అని ఏడుస్తున్నాయి మొత్తం గ్రంథాలన్నీ. మనం ఆ బుద్ధి మార్చుకోవాలి. సమదుఃఖ సుఖ స్వస్థక. దుఃఖాన్ని సుఖాన్ని సమంగా తీసుకుంటేనే స్వస్థతతో ఉంటాం. స్వస్థక, ఆ మాట గమనించండి. ఎవరికైనా ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుతూ ఈ మధ్య స్వస్థత చేకూరింది లేదా అస్వస్థత అంటున్నాం. అసలు ఈ స్వస్థ అన్న దాని వ్యుత్పత్తి గమనించండి. సంస్కృత భాష అంత గొప్పది. స్వస్థ, తన యందు తాను ఉన్నవాడు. ఏదో భౌతికంగా ఆరోగ్యపరంగా వాడుతున్నాం, కానీ ఆత్మపరంగా చాలా గొప్ప మాట అది. స్వస్థ, తన యందు తాను ఉన్నవాడు, ఆత్మయందు ఉన్నవాడు. ఇది స్వస్థత అండి. ఇది భౌతిక ఆరోగ్యం ఉందండి. ఈవేళ రొంప, రేపు తలనొప్పి, ఎల్లుండి కాడుపు నొప్పి, ఇంకొక రోజు కాలు నొప్పి. ఏ రోజు ఆనందంగా ఉన్నామండి ఆరోగ్యంగా? ఎప్పుడు ఏదో ఒకటి. ఇవన్నీ అయ్యాయంటే మానసికం. ఏదో ఒకటి తగులుకుంటూనే ఉంది జీవితం అంతా. ఎవడున్నాడు ఆనందంగా? ఇవాళ నేను మందు బిళ్ళ వేసుకోలేదు అని ఎంతమంది చెప్పగలరండి? నాకు షుగర్ లేదు, బీపీ లేదని చెప్పేవాళ్ళే తగ్గిపోయారే. నేను మందు బిళ్ళ వేసుకోవాలా, నేను జీవితంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అని బహుశా నేను అనుకోవడం 80 ఏళ్ళ ఆవిడ చెప్పగలదు. నాకు నమ్మకం 80 ఏళ్ళ ఆయన చెప్పగలడు. 40-50 ఏళ్ళ వాళ్ళు ఎవరు చెప్పలేరు అలాగా. వాళ్ళు చెప్పగలరు, వాళ్ళలో ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఈ స్వస్థతకు అర్థమే తెలియదు మనకి. ఆత్మయందు ఉండాలి ఎప్పుడు, మనస్సు ఎందుకు కాదు. ఉండాలంటే సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి, వాటిని సమానంగా తీసుకోవాలి. ఎలా తీసుకోగలుగుతాం? నృత్యంబాడు తరంగములు జలనిధిన్. సముద్రము, తరంగాలు. మనం అందరం బీచ్ బీచ్ బీచ్. ఈసారి బీచ్కి వెళ్ళినప్పుడు ఇది బీచ్ కాదు, ఇది ఒక స్పీచ్ అనుకుని వెళ్ళండి. ఇది బీచ్ కాదు, నవజీవన వేదం స్పీచ్ అనుకోండి. నాకెవరో పాపం చైనాలో చాలా ఆనందించి ఈ కార్యక్రమానికి చైనా నేను నవజీవన వేదం చెబుతున్న దృశ్యాన్ని చైనా వాళ్ళు వెనకాల పెట్టి, వెనకాల చైనా వాళ్ళ నేపథ్యం వచ్చేలాగా, ఇందులో మళ్ళీ నేను చెబుతున్న దృశ్యం వచ్చేలాగా తీసి పంపించారు ఎవరో సురేంద్రనాథ్ గారిని. మంచి అభిమాని. ఆనందించాను. ఇంత వ్యాప్తి కలిగింది, సంతోషం. అటువంటి మహత్తర ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఇవి గుర్తు చేసుకోవాలి.
అంతేకాని ఊరికే బీచ్లో విపరీతంగా గాలి వీస్తూ ఉంటే నేను నిలబడతానే నువ్వు ఫోటో తీ, నువ్వు నిలబడతావే నేను ఫోటో తీస్తా, ఇంతే సరిపోయింది. మనమే కనపడ్డాము ఫోటోలో, బీచ్ కనపడ్డా. మనం ఉన్నామంటే మనమే కనపడతామండి, అనుమానం లేదండి. మనం ఉండకూడదండి. సముద్రం ఫోటో మనకు కావాలంటే మనం ఉండకూడదు ఫోటోలో. మనం ఉన్న ఫోటోలో పక్కన తాజ్మహల్ ఉన్నా సరే మనం మన్నే చూస్తాం, తాజ్మహల్ చూడం. ఈ అహం అనేది అంత దారుణం. ఈసారి సముద్రానికి వెళ్ళినప్పుడు ఈ పద్యం గుర్తు చేసుకోండి. నృత్యంబాడు తరంగముల్ శరణిధిన్ నృత్యానకుం సాక్షిగా సత్యానంత మహాబ్ధి, నృత్యానకుం సాక్షిగా సత్యానంత మహాబ్ధి నిర్మలముగా సాగన్వలెన్గాని, సత్యానంత మహాబ్ధి నిర్మలముగా సాగన్వలెన్గాని, అత్యాసక్తిని చూప లేచిపడునాయాసంబులుందప్పునే, తానత్యాసక్తిని చూప లేచిపడునాయాసంబులుందప్పునే, సత్యజ్వాలను మిత్రమా సత్యజ్వాలను ధూమబంధనములాచ్ఛాదించే ఛేదింపుమీ, సత్యజ్వాలను ధూమబంధనములాచ్ఛాదించే ఛేదింపుమీ. సాగర ఘోష పదు అంతరంగంలో పదు ఆశ్వాసంలో పద్యం ఇది. గుండెలు పిండి అయిపోతే రాసే కాకినాడ సముద్ర తీరంలో ఉండి. నృత్యం పాడు తరంగములు శరణిధి, శరణిధి అంటే సముద్రం. తరంగాలు ఇలా డ్యాన్స్ ఆడుతుంటాయి, ఉవ్వెత్తులు లేచి పడుతుంటాయి. మామూలుగా తుఫాను వదిలేండి, మామూలుగా మనం చూసేటప్పుడు ఎంత బాగున్నాయో అని ఫోటో తీద్దాం. ఫోటో తీయద్దు, ఆలోచించు. ఏమిటా తరంగాలు, ఏమిటా సముద్రం, ఎందుకు ఎగిసింది, కింద పడినప్పుడు వాటిని ఏమన్నాం, లేచినప్పుడు ఏమన్నాం, జీవితం అర్థమవుతుంది. ఎంతసేపు ఫోటోలు, మిరపకాయ బజ్జీలు. సత్యానకు నృత్యానకును సాక్షిగా సత్య అనంత మహాబ్ధి నిర్మలముగా సాగన్వలె. ఓ నృత్యం జరుగుతోందండి, ప్రత్యక్షమైన ఉదాహరణ. వేదాంతానికి ఎక్కడికి బావుక్కల, ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళండి, చూడండి. భరతనాట్యం, భార్యనాట్యం ఏదైనా పర్వాలా చూడండి. వాళ్ళు ఎగిరిపోతూ ఉంటారు, అటు ఎడతారు ఇటు ఎడతారు, మధ్యలో మద్దెళ్ళు, వాయింపులు, నట్టువాంగం, హడావిడి. అసలు ఈ నాట్యం చేసేవాడి స్థితి ఎంత యాతన పడుతుందో మనకు తెలియదు. ఆ కాళ్ళు పాపం చెప్పులు వేసుకుందుకు వీల్లేదు. ఆ బల్లలు ఏమేశారో కింద, ఓ వేదిక సరిగ్గా ఉంటుంది, ఓ వేదిక మీద బండరాళ్ళు ఉంటాయి. ఈ రకరకాలు. ఆవిడకి శారీరకంగా ఏమి ఇబ్బంది ఉందో, మానసికంగా ఏమి ఇబ్బంది ఉందో, తప్పనిసరిగా రాలేని పరిస్థితిలో కూడా ఒప్పుకున్న కార్యక్రమం వచ్చిందేమో. ఆవిడ మనస్సు మనకు తెలియదు. కానీ కృష్ణం కలయసకి సుందరం బాలకృష్ణం కలయస అంటుంటే ఎగిరెగిరి పడుతుంది, చేసేస్తుంది ఆవిడ. ఆవిడ దుఃఖమే ఉందో, మనస్సు ఏముందో చేసేస్తుంది మొత్తం మీద. అటు తిరుగుతోంది, ఇటు తిరుగుతోంది, ఆవిడ యాతన పడుతోంది. ఎటు ఈ చేతుల్లో చెంబులు, పైన ఏమో గ్లాసులు, ఏవో రకరకాలు చేస్తున్నారు. ఇది మనం చూడగలుగుతున్నాం. ఎదిరిందండి నిజంగా. ఈవిడండి అసలు నాట్యం ఇంతకాలానికి చూసామండి. చూసేవాడు యొక్క మాటలు ఏమిటో. అదే ఆవిడని అడిగితే, అమ్మయ్య ఈ పూటకి చేసి బతికి బయటపడ్డామండి బాబు, చచ్చిపోతున్నాం, ఇంకోసారి ఒప్పుకోకూడదు, చాలా ఇబ్బందిగా ఉందండి, వేళ ఒప్పుకున్నాను కాబట్టి వచ్చాను. కానీ ఆ గ్రీన్ రూమ్లో రంగులు వేసుకునే గదిలో అలాగే ఉంటుంది. చేసేవాడికి అంత కష్టంగా ఉందా, చూసేవాడికి ఇంత ఆనందంగా ఉందా? జీవితం కూడా ఆనందంగా ఉండాలంటే మనం చూసేవాడుగా ఉండాలి మిత్రమా, చేసేవాడుగా ఉండద్దు. నృత్యానకును సాక్షిగా సత్య అనంత మహాబ్ధి నిర్మలముగా సాగన్వలెను. కానీ తరంగాలు ఇలా 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 ఊగుతూ ఉంటే సముద్రం అలా హాయిగా ఉండి ఆ తరంగ విన్యాసాన్ని చూస్తుంది. నేనే లేస్తున్నా, నేనే పడుతున్నా, అయ్యో లేచానేమిటి, అయ్యో పడ్డానేమిటి అనుకుంటే ఏమవుతామండి, గోతులో పడతాం. ఇదే మనం చేస్తున్న పని. ప్రతిదీ నాకే జరిగింది, నన్ను ఇంత మాట అంటారా? ఊళ్ళో వాళ్ళందరినీ అనలేదా? నిన్నంటే ఏమైనా వచ్చింది ఇక్కడ? దాన్ని ఎలా తుల్య నింద ఆత్మ సంస్థుతికి, నిందని స్థుతిని సమానంగా ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఎవరో వచ్చి పొగడగానే వాళ్ళకి ఎంత అభిమానమో వాళ్ళు కాబట్టి అర్థం చేసుకున్నారు అని అన్నావా? అదే మనిషి ఇవాళ పొగిడిన మనిషి రేపు పొద్దున్న ఏదైనా చిన్న లోపం చెబితే ఈయనకి ఎందుకు ఇవన్నీ పనిలేక అంటావా? అంటే ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలా? ఎప్పుడూ లోపం చెప్పకూడదా? మనం చేసిన పనులు ఎవ్వరూ ఏ రకంగానూ చెప్పకూడదు, ప్రత్యక్షంగా పరోక్షంగా. పోనీ మన పేరు చెప్పాలా, పని చెప్పారు, అప్పుడు కూడా పౌరుషమే. మరి ఇంకెలా చెప్పాలండి మంచి లోకానికి? విషయమైనా చెప్పాలా వద్దా? ఎలా బాగుపడాలి లోకం? మన కుళ్ళంతా మనం కప్పెట్టేసుకుని ఏదో నాయకులు వచ్చినప్పుడు మురుక్కాలవల మీద ముగ్గు జల్లినట్టుగా జీవితం మీద ముగ్గు జల్లేసుకుని లోపల కుళ్ళు కంపు పెట్టుకుని బతికేద్దామా? అప్పుడు భగవద్గీత మన కాపాడేస్తుందా, సుందరకాండ కాపాడేస్తుందా? సమ దుఃఖ సుఖ స్వస్థక సమరోష్టాస్మకాంచనక తుల్య ప్రియా ప్రియోధీరక తుల్య నింద ఆత్మసంస్థుతి. సముద్రం తరంగాలు ఎగసిపడుతుంటే సముద్రం నిర్మలంగా సాక్షిగా ఉండాలి. కానీ అత్యాసక్తిని చూప లేచిపడున ఆయాసంబులం తప్పునే. నేనే అత్యాసక్తి చూపించి తరంగ విన్యాసాల్లో మనం సముద్రం లేనవైతే అదే లేచిపడుతున్న భావనతో ఉంటుంది, అదే ఆయాసం పడుతుంది.
అలాగే జీవితంలో సుఖం ఒక తరంగం, అది లేవడం, దుఃఖం ఒక తరంగం, పడడం. పడిన తరంగం, లేచిన తరంగం పడిపోతుంది. పడిన తరంగం మళ్ళీ లేస్తుందా గమనించండి. లేచినప్పుడు నీళ్లే ఉండవు, పడినప్పుడు మళ్ళీ వేరే నీళ్ళు వస్తాయి. పడిన తరంగం మళ్ళీ లేచింది అంటే దాని నీళ్లు కొన్ని పోతాయి, వేరే నీళ్ళు ఏవో అందుకుంటుంది. ఆ తరంగమే ఖచ్చితంగా అదే నీటి బిందువులతో లేచిందని మనం చెప్పలేం. అందుకే జన్మ జన్మ జీవుడు ఎత్తుతూనే ఉంటాడు, కానీ అదే శరీరం అదే మనస్సు ఉండవు, మారిపోతాయి. తరంగాలే కదా, పక్కా సముద్రం తరంగాలు చూస్తే మనకు అర్థమైపోయింది. ఇన్నేళ్లుగా ఇన్ని దశాబ్దాలుగా బీచుల చుట్టూ తిరిగాం, ఏం నేర్చుకున్నామండి? పీచు మిఠాయి కొనుక్కున్నాం, పీచు మిఠాయిను. ఈ పీచు మిఠాయిని ఆ పీచు మిఠాయికి జోడించాలి, అప్పుడు అర్థమవుతుంది జీవితం. అందుకని సత్యజ్వాలను ధూమబంధనమును ఆచ్ఛాదించి నిజం, సత్యం, భగవంతుడు అనేటువంటి అగ్నిని మాయా, ప్రకృతి అనే పొగ ఆవరించింది. ఎంత అగ్ని ప్రకాశిస్తున్నా దాని చుట్టూ పొగ ఆవరిస్తే మనకేం కనపడదు. పొగ ఎక్కువైందని బాబు మంటకంట చచ్చిపోతూనే ఉంటారు. జీవితంలో కూడా పొగ ఎక్కువైంది. అసలు పనులు వాటి ప్రయోజనాలు పోయాయి, వాటి మీద ఏవో కొసరులన్నీ వచ్చాయి పైపైన, అవి ఎక్కువైపోయినాయి. ఇవాళ పెళ్ళి అంటే పెళ్ళి, దాంపత్యం, అనుబంధం, ఒక శాస్త్రం, దానికో మంత్రం, పద్ధతి, పురోహితుడు, ప్రాధాన్యం, ఇది లేదు. వీడియోలు, ఆడియోలు, ఏమిటో పేపర్, ₹1,00,00,000 మందిరాలు, ఎక్కడెక్కడో నోవాటేలు, గేవాటేలు, హోటళ్ళు, లక్షల లక్షల ఖర్చులు. దీనికి మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళని పిలవడం, దానికి కొన్ని కోట్లు ఇవ్వడం, డ్యాన్స్, ఇదంతా అవసరమా అండి పెళ్ళికి? ఇంత చేసి ఈ దంపతులు ఎంతకాలం కలిసి ఉంటారో తెలియదు. దగ్గర వాళ్ళని పిలుస్తాము, చేసుకుంటాం, మంచిది, శాస్త్రీయంగా జరగడం ముఖ్యం, హడావుడు ముఖ్యం కాదు కదా. మనం హడావుడు చేస్తున్నామంటే మనకి పెళ్లి కంటే మన అహంకారం ముఖ్యం, మనకి డబ్బు ఉంది, అది 10 మందికి తెలియాలి. ఇప్పుడు ఈయన తోడల్లో ఈయన బావమరదు చూస్తాడు, ఇలాగే ఆయన ఖర్చు పెడతాడు. ఇద్దరు కలిసి అక్రమంగా సంపాదించి దేశాన్ని ముంచేస్తాడు. సక్రమంగా సంపాదించిన వాడు పెళ్లి కూతురు పెళ్లికి ₹1,00,00,000 మందిరం కట్టలేడు. కట్టాడంటే ఖచ్చితంగా అక్రమమే, అనుమానమే లేదు. ఏ వ్యాపారం చేసినా అంతంత లాభాలు రావు, ప్రజలను ముంచబట్టే వస్తాయి. ఇప్పుడు ఈ పెళ్లి కలిసి వచ్చేదని మనం అనుకున్న తర్వాత పిల్లకి ఏమైనా జరిగితే అంత ఖర్చు పెట్టి చేసాం, అమ్మ ఇలా దురదృష్టం. దురదృష్టమేం కాదు, మన పాపపు సంపాదనతో చేశాం, పాపాన్ని సొమ్ము ఖర్చుపెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసాం, అది అమ్మాయి జీవితాన్ని దెబ్బతీసేసింది. భగవంతుడు ఊరుకోడు. నువ్వు ఏ అమ్మాయి కోసం, ఏ ముచ్చట కోసం ఇంత ఖర్చు పెట్టావో చూసుకో, దాని జీవితం ఏమవుతుందో అంటాడు. ఎందుకంటే సంపాదన అంతా అక్రమం, దీన్ని వైభవం కోసం పెట్టాం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు బాగా. ఇప్పుడు ఇవాళ పెళ్ళి అంటే భయం వేస్తుంది. అసలు కొంతమంది తల్లిదండ్రులు అయితే, నేను మొహమాటం పడకుండా చెబుతున్నాను, నాతో అన్నారు, బాబు పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటే బాగుండు, మనం చేయలేమండి. ఈ ఆ స్థితి వచ్చింది. ఎందుకంటే ఏదో వీళ్ళ లక్ష్యంతో మన వల్ల కాదని ఇంతంత ఖర్చులు మనం ఎక్కడ పడతాం, అయిపోయింది. ఎలా మారిపోతుంది చూడండి సమాజంలో పరిస్థితి. ఒకళ్ళని చూసి ఒకళ్ళకి ఈ వైభవం అనేది అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఆర్భాటాలు, హంగులు, ఇంత చేసినా అది ఉంటుందా? అంటే సత్యజ్వాలని పొగ కమ్మేసింది. ఆ పొగ నుంచి బయటపడాలి మనం. అంటే తుల్య నింద ఆత్మ సంస్థ, మంచిది, ఎవరైనా మనని స్తుతి చేశారు, పొంగిపోవద్దు. అలా అంటారు, అనేక రకాల కారణాలు ఉంటాయి అనడానికి. పోనీ వారికి నచ్చింది, మనం చేసిన పని అన్నారు, బాగానే ఉంది. ఇది శాశ్వతం కాదు. మనం మంచిది సంతోషించి మనం ఉంది అంతే. ఒక సంతోషం అండి, ధన్యవాదాలు, అయిపోయింది. అలాగే నిందించారు, వెంటనే నిక్కచ్చిగా, పౌరుషం అక్కల, అహంకారం, నన్ను నిందిస్తావు అక్కర్లేదు, ఎవరికైనా ఉంది దానికి. ఎవరికైనా అభిప్రాయం, మన అభిప్రాయం మనం చెప్పట్లేదు, అలాగే వాళ్ళు చెప్తారు, చెప్పొచ్చు, తప్పలేదు. అదే పెద్దవాళ్ళతో మాట్లాడి ఓ సమయం ఉంటుంది, మరి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే తప్పలేదు, లోపం కూడా చెప్పొచ్చు. చెప్పారు, మనం కూడా ఎలా తీసుకుంటాం దాన్ని స్పష్టంగా, మంచిదండి తప్పకుండా సరిచేసి, లోపం అయితే సరి చేసుకుందాం, లేదు మనం వివరణ ఇద్దాం, వారేమో పొరపాటు పడ్డారేమో, వివరణ ఇద్దాం, సంతోషిస్తారు. వివరణ ఇచ్చిన 2-3 సార్లు వివరణ ఇచ్చిన ఇంకా మంచిదండి తప్పకుండా చూద్దాం, పెట్టే. ఇదే తుల్య నింద ఆత్మ సంస్థుతికి. మనం ఆలోచించుకుందాం, ఆ తప్పు చేసేమో, ఇవాళ కాకపోతే రేపైనా సరి చేసుకుందాం, ఈ ఏడాది కాకపోతే వచ్చే జన్మకైనా సరి చేసుకుని తీరాలి, తప్పే, వాదించొద్దు. అదే తుల్య ప్రియ. ఇది అంత కష్టమైన విషయం కాదండి. ప్రియము అప్రియము రెండూ సమానంగా చూడగలిగితే చాలా సుఖంగా ఉంటాం జీవితంలో. ఏమిటి ప్రియం అప్రియం? ఒక టీ ఉంది, కొందరికి పల్చగా తాగడం ఇష్టం, కొందరికి చిక్కగా తాగడం ఇష్టం. నా మటుకు నాకు కాఫీ అయినా టీ అయినా కాస్త ఎక్స్ట్రా స్ట్రాంగ్, అంతే. కొంచెం చిక్కగానే ఉండాలి. పాయసం చేస్తే కొంచెం పంచదార ఎక్కువ వేయాలి. మిరపకాయ బజ్జీ చేస్తే కారంగానే ఉండాలి, చప్పగా ఉంటే కుదరదు. దాని రుచి దానికి ఉండాలి. కాకరకాయ వేపుడు చేస్తే చేదుగానే ఉండాలి, అందులో మళ్ళీ వేపుడులో బెల్లం వేయద్దు, కుదరదు, చేదు, దాని రుచి చేదు. గోంగూర పచ్చడి చేస్తే శుభ్రంగా దట్టించాలి, కాస్త ధడామత్ అంటారు మా నాన్నగారి భాషలో, ధడామత్తుగా ఉండాలి అంటే అంతే. కానీ అన్ని చోట్ల ఒకలా కుదరదని నేను 3 చోట్ల తిరుగుతున్నాను, ఎవరింటోనో భోజనం చేస్తాం. ఇవాళ మీరు పచ్చడి సరిగ్గా లేదంటే ఆ ఇల్లాలు ఎంత బాధపడుతుంది. ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నాం, ఏదో మనం పెద్దవాళ్ళు వచ్చామని ఆవిడ భోజనం పెడుతుంది, బాగున్నాయనే చెప్పాలి.
అంతేగాని కొంచెం ఏదో చేసామంటే ఆవిడ కంగారు పడిపోతారు. నేను అందుకని ఏం చేస్తాను మరి, ఆ చప్పకే గెప్పగా ఉంటే నాకు కొంచెం ఎక్కడం కష్టం. అందుకని ఏదో స్వీటో హాటో 2 అరటిపళ్ళు పెడతారు అక్కడ, ఈ అరటిపళ్ళు అందులో జోడించి కానిచ్చేయి, అయిపోయింది, గొడవ లేదు. ఏదో లోపల తోసేయి, అయిపోయింది, దాన్ని జోడించేసాం అంతే. అప్రియం సరిపోయింది. అప్రియం అరటిపండుతో ప్రియం సుప్రియ, అరటిపండు జోడిస్తే సుప్రియ, లేకపోతే అప్రియ. ఏముంది దీనికి, మనకి ఇష్టమైన దొరికింది తిన్నాం, బాగానే ఉంది. అలాగని బాగోలేదని వాళ్ళు మొహమ్మద్ చెప్పామనుకోండి, అయ్యో ఒక్క పూట పిలిచామని పెట్టలేకపోయామని బాధపడతారు పాపం. మనం కడుపు నిండా తింటే ఆనందిస్తారు, మరి తినడానికి మనకి ఇబ్బందిగా ఉంది, తోసే ఏదో ఒకటి. అలాగా ఇది ఇంకా కూడా ఒక ఉపాయం చెబుతున్నా నేను చేసేది. ఒక కూర ఏదైనా నచ్చకపోతే అన్నంలో కలుపుకొని పెద్దంత అన్నం కలిపి తినాలంటే కష్టం. అందుకని ఒట్టుకూర పలహారం చేసి ఎందుకంటే 2 ముద్దలు వెళ్ళిపోయింది లోపలికే, అది బలం. మరి ఒకసారి బలమైన కూరలు పెడతారు తల్లిదండ్రులు, బలమైన పెడితే పిల్లలు తినడం ఇవ్వాలి. దానికి యువకుల కోసం ఉపాయం చెప్తాం, యువత యువకులు కాదనకండి, పెట్టమనండి, ఆ కూర తినేయండి. ఇంకెంత అన్నం కలిపితే కదా మీకు చిక్కగా అనిపించేది, మీకు నచ్చక ఒట్టుకూర తినేయండి, ఏం పర్వాలేదు, అది బలం చేస్తుంది. కొద్దిగా కలపండి, లేదా అన్నం నేను చేసే పనే. నాకు నచ్చని వాటి కొద్దిగా కలిపేస్తాను, నచ్చింది ఉంటుంది, ఆవకాయ మనకి ఇష్టం పచ్చడం, దానికోసం అట్టి పెట్టుకుంటాను అన్నం అంతా. మరి ఎక్కువ అన్నం తింటే మళ్ళీ ఇబ్బందులు. ఇలా ఏదో చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకోవాలి గారు. ప్రియ ఎందుకంటే ఏం లేదు, ప్రియాప్రియస్తుల్య, ప్రియమైనా అప్రియమైనా ఆ పూటకి ఏదో గడిపేసుకుంటే ఇది ఏమైనా పెద్ద ముఖ్యమా, ఈ ఆవకాయ కోసం పుట్టామా, లేకపోతే ఈ పిజ్జాలు బర్గర్ల కోసం పుట్టామా, ఇప్పుడు ఏమైనా మసాలా తక్కువైతే ప్రమాదమా. తుల్య నిందాస్తు ఆత్మ సంస్థుతి, అలా ఉండలేమా అంటే అంత కష్టమేం కాదు. కాకపోతే ఉండాలంటే మనస్సులో ఒక భావన మనం అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవతలు కూడా ఇలాగే ఉంటున్నారు, ఎన్నో కష్టాలు భరిస్తున్నారు. జగన్నాథ పండితరాయలు గారు పూరి జగన్నాథస్వామి ఆలయానికి వెళ్ళాట. వెడితే అక్కడ దేవుడు దండం పెట్టుకుంటాడు దేవుడికి, అది కొయ్య విగ్రహం. పూరిలో బలభద్రస్వామి, జగన్నాథస్వామి, సుభద్రాదేవి 3 కొయ్య విగ్రహాలు. దండం పెట్టుకుంటే పక్కన మనబోటిగాడు ఒకడు ఉండి, ఆయన మంచి అవధాని, బాగా పద్యాలు చెప్పగలడు. ఆయన మామూలుగా దండం పెట్టుకుంటే అలాగే, ఏమంటే మీరు ఒక పెద్ద ఆశుకవులు, అప్పటికప్పుడు శ్లోకాలు చెప్తారు, దేవుడి మీద ఏదైనా శ్లోకం చెప్పండి, ఏం చెప్పమంటావా, కొయ్యబారిపోయాడు దేవుడు ఏం చెప్పమంటావు అన్నట్టు సరదాకి. కొయ్య విగ్రహం, కొయ్యబారిపోయాడు దేవుడు ఏం చెప్పమంటావు, అయితే ఎందుకు కొయ్యబారిపోయాడో చెప్పండి అన్నట్టు. విష్ణుమూర్తి ఎందుకు కొయ్యబారిపోయాడు, జీవితంలో జరగకూడదు జరిగితే దుర్భ్రాంతితో కొయ్యబారిపోతారు, భ్రాన్పడిపోయారంటారు, చెప్పమన్నట్టు. వెంటనే మహాకవండి, ఏకా భార్య ప్రకృతి ముఖరా చంచలా చ ద్వితీయా పుత్రస్త్వేకో భువన విజయీ మన్మథో దుర్నివారక శేషశయ్యాశయనముదదౌ వాహనం పన్నగారి శేషశయ్యాశయనముదదౌ వాహనం పన్నగారి స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారి. ఏం కవండి, నిజంగా జీవితాన్ని తోడేసాడండి పట్టుకుని. విష్ణుమూర్తి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకేం తెలుసు, ఆయనకి దండం పెట్టుకుంటారు ఊరికే కష్టాలు తీర్చమని, ఆయన కష్టాలు ఆయన తీర్చుకోలేకపోతున్నాడు పాపం అన్నాడు ఆయన. ఏమిటా, ఏకా భార్య ప్రకృతి ముఖరా చెంచలా చ ద్వితీయ, ఆయనకి 2 భార్యలు. ఏమిటంటారు మీరు, ముట్టుకున్నా ఏ స్పందనాలు లేని భార్యతో సుఖం ఏమిటండి మనిషికి. అందుకని భూదేవితో సుఖం లేదు. అలాగని పోను లక్ష్మీదేవితో సుఖం ఉందా అంటే, ఆవిడ ఎక్కడుందో ఈయనకి తెలియదు, పేపర్లో ప్రకటన ఇచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఆవిడ చెంచారా, ఓ రోజు నీ ఇంట్లో, ఓ రోజు నా ఇంట్లో. అనాచారం చేశామంటే ఆవిడ ఇంట్లో వెళ్ళిపోతుంది, సదాచారం పాటించామంటే వచ్చేస్తుంది. అలాగని మన ఇంటి నుంచి వెళ్ళిపోయింది అనుకుందుకు వీల్లేదు, మళ్ళీ మళ్ళాంటి సాయంత్రం వచ్చేస్తుంది. లక్ష్మీదేవి చెంచారా అంటే ఉద్దేశం డబ్బు చేయించడం, డబ్బు నమ్ముకోవద్దని. ఒక భార్య ఏమో భూదేవయ్య, ఎప్పుడు కదలదు మెదలదు, ఆయనకు సుఖం లేదు, అటువంటి భార్యతో సుఖం ఉండదు కదా. పోనీ ఇంకో భార్యతో సుఖపడదామా అన్నది, ఆవిడ ఎక్కడుందో ఈయనకి తెలియదు, చెంచారా భార్య సౌఖ్యం లేదు. పోనీ పిల్లలను చూసుకుని ఆనందిద్దాం, ఓ వయస్సు వచ్చింది, పెద్దవాళ్ళం అయ్యాం, 50 ఏళ్ళు వచ్చే, ఇంకా భార్య ఏమిటి అని అనుకుంటే ఆ పుత్ర సౌఖ్యం కూడా లేదుట. పుత్రస్త్వే కో భువన విజయీ మన్మథో దుర్నివారక. ఓ కొడుకు బ్రహ్మదేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమో బ్రహ్మ 4 ముఖాలు ఉన్నాయి, బాగున్నామంటే, నాన్నగారు ఐఎమ్ వెరీ బిజీ ఇన్ క్రియేషన్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అంటాడు ఆయన. ఆయన పెద్ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఆయన క్షణక్షణం సృష్టి చేయడమే ఆయన పని. ఆయనకి 2 కళ్ళు, ఒకటి చైనా, రెండోది ఇండియాను. జనాభాను ఊరికే పుట్టిస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమంలో ఉండి ఎప్పుడైనా విష్ణుమూర్తి ఆయన చూద్దామని పెడితే, నేను ఖాళీగా లేను, మీకు మళ్ళీ పడుకుంటానే ఉంటున్నాను, మీకంటే అమ్మ పాదసేవ చేస్తుంది, నాకెవరున్నారు అక్కడ, ఇగో ఇవిడ వీణ వాయించుకుంటూ కూర్చుంది, పాదం లేదు, సేవ లేదు. అందుకని విష్ణుమూర్తికి భార్యా సౌఖ్యం లేదు. ఒక స్త్రీ, ఒక భార్య ఏమో భూదేవి, బండరాతి స్వరూపం, స్పందన లేదు. రెండో భార్య శ్రీదేవి, అతి చెంచలా, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇటువంటి భార్యలతో సుఖమే ఉంది. పోనీ పుత్రులు ఉన్నారు, బ్రహ్మదేవుడు, మన్మధుడు, వారితో కాసేపు ముచ్చట, మంచి కష్ట సుఖాలు చెప్పుకుని ఏదైనా ముచ్చట పెట్టుకుని ఆనందిద్దామా అంటే, బ్రహ్మదేవుడేమో రానివుడు, ఆయన నిరంతరం పనిలో ఉంటాడు. మన్మధుడు సరే, ఆయన వెనకాల పెడితే ఈయనకే ప్రమాదం. ఎందుకంటే ఆయనేమో ఇదివరకు సరోవర తీరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటున్నాడు.
ఇదివరకు ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటాడు. ఆయన పని అక్కడ నడుస్తుంది. బాణాలు వేయడం, స్త్రీ పురుషులను కలపడం, వీలైతే హత్యలు ఆత్మహత్యలు జయించడం, ఇదే ఆయన పని. ఆయన వెనకాల వెళ్ళారనుకో, మన్మధుడు చేశాడు ఇదంతా అంటారు. మన్మధుడు అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెడతారు. మన్మధుడు ఎవరో సన్ ఆఫ్ విష్ణుమూర్తి అంటారు. సన్ ఆఫ్ను కూడా మూసేస్తారు. అందుకని మన్మధుడితో ప్రమాదం. మరి పిల్లల సౌఖ్యం లేదు కదా, పోనీ సుఖంగా పడుకుందామంటే శేషశయ్య 1000 పడగలుండే ఆదిశేషుడి మీద ఎవడ పడుకుంటాడండి? పట్టుపరుపు మీదే మనకి నిద్ర పట్టట్లేదు. ఆయన కాబట్టి పడుకున్నాడు. కానీ పాముల పక్క మీద ఎవరన్నా పడుకుంటారా? పడక సౌఖ్యం కూడా లేదు ఆయనకి. చెయ్యన ఉదధవు, పోనీ కిందకి దూకేద్దామని చూస్తే పాల సముద్రం, మామూలు సముద్రం మీద దూకేసి తువ్వాలంటే తుడుచుకోవచ్చు. పాల సముద్రంలో దూకితే చీమలు పట్టుకుంటాయి, అదో ఇబ్బంది. పైగా వాహనం పన్నగారికి, పోనీ కార్యాలయంలో భార్యాలయంలో ఎక్కడా సుఖం లేదు. ఆయన వాహనం గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడికి ఆహారం ఆ పాము పడగలు. ఈయన కాస్త కొనుక్కు పట్టిందంటే ఆ గరుత్మంతుడు టిఫిన్ కిందో 4 పడగలు, భోజనం కిందో 10 పడగలు తినేస్తాడు. ఎప్పుడు ఆ గరుత్మంతుడును ఈ ఆదిశేషుడు కొట్టుకోవడమే. కార్యాలయంలో 2 ఉద్యోగులు కొట్టుకుంటూ ఉంటే ముఖ్యమైన వాళ్ళు యజమానికి నిద్ర పడుతుందా? అందుకని భార్యా సౌఖ్యం లేదు, పుత్ర సౌఖ్యం లేదు, శయ్యా సౌఖ్యం లేదు, సుఖంగా పడుకునే సౌఖ్యం లేదు, చివరికి సముద్రంలో దూకే సౌఖ్యం కూడా లేదు, వాహన సౌఖ్యం లేదు. ఏమిటి నా జీవితం అని స్మారం స్మారం స్వగృహ చరితం, ఇలా తన ఇంటి కష్టాలు తానే తలుచుకుని కొయ్యి బారిపోయాడు. ఎంత బాగా చెప్పాడండి. మంచిది. ఆయన మనం దేవతగా కొలుస్తున్న వాళ్ళు, ఆయనకు వచ్చిన కష్టాల ముందు మనం ఎన్ని కష్టాలు. పోనీ శివుడు ఆయన ఏమన్నా గొప్పగా ఉన్నాడా? అదే దుర్జుడు చెబుతున్నాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వ కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగుననుంటయుం తెలిసియున్ మేల్ నిన్నీలాగుననుంటయుం తెలిసియున్ నీ పాద పద్మంబు చేర్చెన్నారాయణుడెట్లు మానసముదాన్ నీ పాద పద్మంబు చేర్చెన్నారాయణుడెట్లు మానసముదాన్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత చమత్కారాలన్నాడు జగన్నాథ పండితురాయలు. ఇటు దుర్జడి, ఇద్దరూ తెలుగు వాళ్ళు. ఆనందిద్దాం. ఏమిటి శివుడు వైభవం? విష్ణుమూర్తి కంటే తక్కువ. ఆయనకు ఉండి సౌఖ్యం లేదు, ఈయనకి లేనే లేవు. వన్నే ఏనుగుతోలు దుప్పటము, కట్టుకునే వన్నే బట్ట ఏమైనా రంగ, రుచ, వాసన, మాధుర్యమా? ఏముందండి నా తలకాయ. ఏనుగుతోలు, అది కూడా నెత్తురుగా అరుతూ ఉంటుంది. బువ్వ కాలకూటం, పోను మనకు మళ్ళీ ఏమైనా గోంగూర పచ్చడి, అందులోకి పచ్చి ఉల్లిపాయ, మామిడికాయ పప్పు, అందులోకేమో మెంతిపిండి మిరపకాయలు, మరి పనసపొట్టు కూర, అందులోకేమో గుమ్ముడు ఒడియాలు, మరి బ్రహ్మాండంగా గుమ్మడికాయ ముక్కల పులుసు, అందులోకేమో మంచి అప్పడాలు. ఏమున్నాయి? ఏమీ లేదు, ఒట్టి విషం. ఆయన తినేదే విషం. ఓసారి విషయానికి అలవాటు పడ్డాక ఆయనకి ఇంకేది పెట్టరు కూడా, అదే తినబట్టారు. బువ్వ కాలకూటంబు, ఇంత అన్నమేమో విషమా? చే గిన్నె బ్రహ్మకపాలము, కర్ణుడు చేతిలో కూడా నూనె రాసుకునే గిన్నె, బంగారపు గిన్నె ఉండేదిట. అది ఎవరికో దానం ఇచ్చేట. ఈ శివుడి చేతిలో గిన్నె లేదు, పుర్రే. ఏమిటండి ఇది? చెప్ప మనిషి బ్రహ్మదేవుడు పుర్రె, బ్రహ్మదేవుడిదైనా పుర్రే. ఏమిటి అది? ఏమైనా ప్రత్యేకంగా ఉంటుంది? బ్రహ్మదేవుడిది అయితే ఈస్ట్ మన కలర్ పుర్రె ఏమైనా ఉంటుందా? అది పుర్రే, ఏదైనా పుర్రే. అందులో ఎలా తింటామండి? ఆ గిన్నె కూడా బాగోలేదు. ఉగ్రమగు భోగే కంఠకారంబు, మెళ్ళో ఏమైనా ఆభరణాలు అంటే ఏమీ లేదు. మెళ్ళో ఓ జరుగుడ్డును, కాళ్ళకేమో కట్లపామును. కానీ ఇలా ఉన్నాడని తెలిసి కూడా నారాయణమూర్తి ఎప్పుడూ మనస్సులో నమశివాయ నమశివాయ నమశివాయ. చివరికి రామావతారం ఎత్తినా కూడా ఆ శివనామస్మరణ ఆయన మర్చిపోలేకే ఊరూరా శివలింగాలు స్థాపించాడు. అవే రామలింగేశ్వర స్వామి. మీకు ఎక్కడ శివాలయంలో దేవుడి పేరు రామలింగేశ్వరుడు అన్న సందేహించకల్లా రాముడు స్థాపించిన లింగం అది. ఆయన అరణ్యవాస సమయంలో చేశాడు ఇవన్నీ. ఆయన దుఃఖంలో ఉన్నాడు, మనశ్శాంతి, దైవారాధన మంచిది. సుఖంలో ఉన్నప్పుడు కూడా చేశాడు. అదే ఆయన్ని కాపాడింది. అలాగా ఇంత ఈ ఏనుగుతోలు కట్టుకుని, బూడిద పూసుకుని, పాముల హారాలుగా పెట్టుకుని, బ్రహ్మకపాలం పట్టుకుని అడుక్కు తినే నిన్ను గురించి ధ్యానం చేస్తాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. లక్ష్మీదేవికి భర్త, భూదేవికి భర్త, బ్రహ్మకి మన్మధుడికి తండ్రి, ఆదిశేషుడు పక్కగా కడిగిన వాడు, క్షీరోదన్వద్ విలాసం, పాలసముద్రంలో ముత్యాల పక్క మీద ముత్యాల వాన ఆనందిస్తూ శయనించిన వాడు, నిరంతరం మనస్సులో ధ్యానించేది ఇగో ఈ ఫకీర్ని, ఈ శివుణ్ణి. అందుకని ఇదేమిటయా చిత్రంగా, నిన్ను ఇలాగుననుంటయుం తెలిసియున్, నువ్వు ఎలా ఉంటావని తెలిసి కూడా నీ పాద పద్మంబు చేర్చెన్నారాయణుడెట్లు మానసముదాన్. ఆ నారాయణమూర్తి నీ పాద పద్మాల మీద మనస్సు పెట్టాడేమిటయ్యా? ఎంత ఆశ్చర్యకరంగా ఉంది ఇది. శ్రీకాళహస్తీశ్వర ఎందుకు పెట్టాడండి? అంత వైభవాలు కలిగిన నారాయణుడు శివధ్యానం చేయడం ఏమిటి?
ఇంత వైరాగ్యం కలిగిన శివుడు నిరంతరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని మన సంస్కృతిని తలుచుకుంటే ఒళ్ళు పులకించిపోతుందండి. నిజంగా అనవక్కర్లేదు. ఇంత వైభవం కలిగిన విష్ణువు శివనామస్మరణ చేస్తాడా? ఇంత వైరాగ్యం కలిగిన శివుడు రామనామస్మరణ చేస్తాడా? ఏమనుకోవాలండి? ఇది శివకేశవుల యొక్క అద్వైతం. ఎందుకంటే వాళ్ళు సమలోష్టాస్మ కాంచన తుల్య నిందా స్తుతి తుల్య ప్రియ అప్రియ. క్రమంగా మన జీవితంలో మనం ఆ సర్దుకోవడం, మనకి ఇష్టమైంది లేకపోయినా, ఇష్టమైన రుచిలో లేకపోయినా కాస్త సర్దుకోవడం అలవాటు చేసుకుంటే క్రమంగా వస్తువు లేకుండా కూడా ఉండగలం. ఎందుకంటే మొన్న సరిగ్గా లేకపోయినా తాగాం కదా, అసలు తాగకుండా మాత్రం ఉండలేమా అంటాం, ఆ కాఫీ మానేస్తాం, గొడవలేదు. ఒకనాటికి అన్నీ మానేయాలి, అన్నిటికీ అవసరమైన శరీరం కూడా మానుకోవాలి, పైకి వెళ్ళిపోవాలి, తప్పదు. దానికి సిద్ధం కావాలి అంటే, అభయంకరమైనటువంటి జీవితాన్ని గడపాలంటే భయంకరమైన వైరాగ్యం మనస్సులో ఉండాలి మిత్రమా. సెలవు.